గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్షా వ్లాగ్స్. ఏంటి ముడేసుకొని పిచ్చిదానిలాగా వచ్చాను అనుకుంటున్నారా? రోజు అంత నీట్గా వస్తుంది, ఈరోజు ఏంటి నేను పిచ్చిదానిలాగా వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు నేను నా జుట్టుతో ప్రయోగం చేయబోతున్నాను. మరి ఆ ప్రయోగం ఏంటంటే మీషో నుంచి కర్ల్స్ చేసుకుంటాం కదా, సో ఆ మిషన్ అయితే తెప్పించాను నేను. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో. అసలు అంత తక్కువ కాస్ట్ చూసి నిజంగా మనం ఇంత తక్కువ కాస్ట్లో మనకి ప్రోడక్ట్ వచ్చిద్దా అని చెప్పి డౌట్ వచ్చి నేను తెప్పించాను. చూపిస్తాను. ఇదిగోండి. ఇంకా నేను కూడా ఓపెన్ చేయలేదు. ఇది ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి కూడా నాకు తెలియదు. ఇక్కడైతే ఒక బ్రష్ అండ్ ఇలా ఇదైతే కర్లింగ్ చేసుకునేది ఇలా ఉంది. ఇక్కడ ఒక బ్రష్ ఉంది. మరి బ్రష్ దేనికి ఉపయోగపడిద్ది? ఇదైతే ఓకే తెలుసు. మరి బ్రష్ ఏంటి, అది దేనికి ఉపయోగపడిద్ది అనేది అయితే నాకు తెలీదు. ప్రోడక్ట్ ఓపెన్ చేసి అయితే చూద్దాము, మీకు కూడా చూపిస్తాను లోపల ఏముంది ఏంటనేది. ఇది వచ్చి 170 రూపాయలు పడింది. అసలు 170 రూపాయలకి మనకి హెయిర్ కట్టే చేయరు, అలాంటిది మనం అంటే కర్ల్స్ చేసుకోవచ్చు అంట. సో అందుకనే నాకు డౌట్ వచ్చింది. ఇంకా పార్లర్లకి వెళ్ళక్కర్లేదు అమ్మాయిలు, ఇంత తక్కువ కాస్ట్లో ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే. మరి అసలు ఇది పనిచేస్తుందా లేదా ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఓపెన్ చేసేద్దాం రండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. అందులో ఏముంది అనేది అయితే చూద్దాము. మనకైతే ఇలా ఇచ్చాడు. ఈ బ్రష్ ఏంటనేది అయితే నాకు తెలీదు. చూద్దాం. గూగుల్ తల్లి, గూగుల్లో సెర్చ్ చేద్దాము. ఇదేంటిది, దీంతో ఏం చేయాలో కూడా నాకు తెలీదు. ఇదేం చేయాలో కూడా చూద్దాము. ఇక్కడ ఆన్ బటన్ ఇచ్చాడు, ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేయడానికి ప్లగ్ ఇచ్చాడు. పెడదాము, పెట్టి కూడా చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో అది ప్రోడక్ట్ అయితే ఇప్పుడు మనం ఇది ప్లగ్ చేసి ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది అయితే చూద్దాం. పదండి. ఇప్పుడైతే ఇక్కడ ప్లగ్ ఉంది, సో దీన్ని పెడదాం. ఎందుకు నాకు భయం వేస్తుంది. సో దీన్ని అంత దూరంలో పెట్టి ప్లగ్ ఆన్ చేద్దాం. నేను స్విచ్ ఆఫ్ చేద్దాం. బాబు, ప్లగ్ ఆన్ స్విచ్ ఆన్ చేయాలంటే నాకు భయం వేస్తుంది. ఇది పవర్ ఆన్ అయ్యింది. సో ఇది కాసేపు హీట్ ఎక్కనిద్దాము. ఇది హీట్ ఎక్కేలోపు మనం కొంచెం ఈ జుట్టుని సవరిద్దాం. ఇది మరి చండాలంగా ఉంది. సో ఈలోపు మనం హెయిర్ని అయితే ఒకసారి కోమ్ చేసుకుందాం. ఉన్న జుట్టుని పాడు చేసుకోవడం అంటే ఇదేనేమో నన్ను అడిగితే. కాకపోతే అప్పుడప్పుడు అలాంటి ప్రయోగాలు కూడా చేయాలి. అందుకే ఈ ప్రయోగం. కానీ 170 రూపీస్ అంటే నాకే కొంచెం ఆశ్చర్యం వేసింది. అందుకే తెప్పించాను. అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. మరి ఏం చేద్దాం. మిడిల్ బాగాలేదు నాకు. సో సైడ్ తీసి దీనికి చేద్దాము. మొత్తం చేసి అయితే చూపిస్తాను. హెయిర్ అంతా చేస్తాను, కానీ అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. లాస్ట్ వరకు చూడండి. అసలు మొత్తం హెయిర్ అంతా చేసుకుంటాను, ఎలా వచ్చింది ఏంటనేది. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక మా హస్బెండ్కి కూడా చూపించాలి. అప్పుడు ఏమంటాడు తెలుసా, నీకు ఇంట్లో పనులు చేస్తున్నావు అంటాడు. కన్ఫామ్గా అదే అంటాడు. ఇదేం హీట్ అయినట్టు ఏం తెలియట్లేదండి. స్ట్రైట్నర్ అయితే మనకి హీట్ అయినట్టు తెలిసిద్ది. ఇదేం తెలియట్లేదు. మరి హీట్ ఎక్కిందా లేదా, భగవంతుడు, కాలిపోతాము. ఫస్ట్ అయితే కొంచెం తీసుకుందాం, దీనికి చేద్దాం. మొత్తం అందుకు కాలిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసి, ఒక్క నిమిషం, భయం వేస్తుంది నా జుట్టు కాలిపోయిద్దేమో అని.
ఇలా చుట్టి ఇది ఉంది కదా, ఇది మళ్ళీ క్లోజ్ చేసేయాలి. ఇది క్లోజ్ చేస్తే మనకు అది హీట్ అయ్యిద్దంట. ఓకే, తీసేద్దాం. అయ్యింది అయ్యిందండి. వచ్చింది కదా, కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. ఇలా చూపిస్తా, అప్పుడు మీకు తెలుసు. ఇది వేసి క్లోజ్ చేసేయాలంట. వెయిటింగ్ ఎలా వచ్చిద్ది అని. 170 రూపీస్ అంటే చాలా బెస్ట్ కదండి. నిజంగా అవుతుంది, నేను అవ్వదేమో అనుకున్నా. చూడండి, స్ట్రైట్నర్ మీద ఇదే బాగుంది. స్ట్రైట్నర్ కొంచెం ఆ రోజు కష్టమైంది కానీ ఇదేంటి ఇలా వచ్చింది, సరిగ్గా చేయలేదు అనుకుంటా. మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఫోల్డ్ చేద్దాం. ఎక్కువ చేయకూడదు అనుకుంటా, లేకపోతే ఫోల్డింగ్ అనేది కొంచెమే చేయాలి. నాకులో చింపిరి జుట్టు ఉన్న వాళ్ళు కొంచెం జుట్టు అంతా వెనక్కి వేసుకొని ట్రై చేయండి, ఎందుకంటే ఆ చింపిరి జుట్టు ఎదురొచ్చి పడుద్ది, అందుకని. ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చింది కొంచెం. ఇందాక మీద కనిపిస్తుందా? ఇప్పుడు వచ్చింది. నేను ఇప్పుడు టక్క మొత్తం చేసుకొని మీకు చూపిస్తాను. అండ్ కర్ల్స్ అయితే అయిపోయినాయండి, కనిపిస్తున్నాయా? అయ్యాయి, పర్లేదు, ఎందుకంటే మరి 170 రూపీస్, కానీ ఫాస్ట్గానే అయిపోయింది. నేను బ్యాక్ నుంచి కూడా ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఫుల్ హెయిర్ ఒక్కొక్కటి చూపిస్తాను. చూడండి ఎంత బాగా అయ్యాయో. నేను వెనక నుంచి మళ్ళీ చూపిస్తాను ఇవి మీకు ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను. కనిపిస్తున్నాయా బ్యాక్ నుంచి? తెలియట్లేదు, మీకు కనిపిస్తున్నాయి కదా. సో అదండి, కర్ల్స్ అయితే బాగానే వచ్చాయి. నేనైతే సాటిస్ఫై అయ్యాను, ఎందుకంటే నాకు బాగున్నాయి కర్ల్స్. సో అది వీడియో. అండ్ ప్రోడక్ట్ అయితే బాగుంది. 170 రూపీస్కి తొందరగా అయిపోయింది. మనం స్ట్రైట్నింగ్ చేసుకుని చాలా టైం పడుతుంది కదా, కానీ ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది. సింగిల్గా మనమైనా చేసేసుకోవచ్చు ఎవరు లేకుండా. స్ట్రైట్నర్ అలా కాదు, ఒకరు ఉండాలి. నాకు చాలా నచ్చింది నా హెయిర్, అందుకన్నా ఇప్పుడు ఎందుకు బాగుంది, నాకు బాగా సెట్ అయింది. సో అదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. కోడ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ కావాలంటే తీసుకోండి. 170 రూపాయలకి ఏమొస్తుందండి, అంత బాగుంది ప్రోడక్ట్. కోడ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. అదే ఎవరైనా కావాలంటే వాళ్ళు బై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.